చిందం బాలకృష్ణ, కవిత గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేది ఉండే, అది రాహుల్ గాంధీ గారు ఆపారు అని తీన్మార్ మల్లన్న అంటున్నారు. కవితక్క గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతులు కలిపింది కాబట్టే కేసీఆర్ గారు. అంత ఒట్టి అబద్ధం. కవిత గారిని ఆపడానికి, కవిత గారిని బదనం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో, ఎన్ని రకాల నిందలేయాలో అన్ని రకాల నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదంతా ఒట్టిదే, అంతా ఒట్టిదే. కవిత గారు నాకు 3 సంవత్సరాల క్రితమే చెప్పింది పార్టీ పెట్టబోతున్నామని అప్పుడే చెప్పింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటారు. కవిత గారు చాలా స్పష్టమైన స్టాండ్ తోటి ఉన్నారు. బీఆర్ఎస్లో తనకు జరిగే అవమానాలు, తనకు జరిగిన నష్టము, బీఆర్ఎస్ పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరును అనువనువున ఆమె కదిలిపోయింది. ఇంత నా మీద, ఒక సొంత కూతురు మీద, సొంత చెల్లె మీద, తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక పరంగా ఒక ఉవ్వెత్తున ఉద్యమాన్ని మహిళలతోటి కనెక్ట్ చేయడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారి కూతురికే సొంత పార్టీలో అంత అవమానం జరిగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ని మించింది ఏది లేదుగా. మన ఆత్మాభిమానం దెబ్బతింటే వాడు అయ్య అయినా, అవ్వ అయినా, తమ్ముడు అయినా, అన్న అయినా, ఎవరినైనా ఎదిరిస్తాం. కాబట్టి కవిత గారికి జరిగిన అవమానం, తాను బీఆర్ఎస్ పార్టీ కోసం చేసిన కృషి, ఇవన్నీ కేసీఆర్ గారు మర్చిపోయింది కాబట్టే తాను కొంత విభేదించింది వాళ్ళతోటి.